నమస్తే అండి. నమస్తే. ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్‌ల పైన దాడులు చేస్తూనే ఉంటారు. సో, చాలా సందర్భాలలో చికెను లేకపోతే అక్కడున్న సామాగ్రి పాడైపోయింది, చెడిపోయింది, జాగ్రత్తలు తీసుకోలేదు. ఇవన్నీ మనం సర్వసాధారణంగానే చూస్తూ ఉంటాం. ఓకే. బట్ ఈ కోవా బన్ ఇష్యూ చాలా గట్టిగానే వైరల్ అవుతోంది. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దీంట్లో. ఎందువల్లంటారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఈ కోవా బన్ను హ్మ్. ఈ మధ్య కాలంలో బాలాపూర్ దగ్గర ఆహ్, ఒ హ్మ్. అక్కడ రోహింగ్యాల కాలనీ ఒకటుంటది. హ్మ్. అక్కడ ఆ రోహింగ్యాలు ఈ బన్నులమ్ముతున్నారు అని చెప్పి దానిని ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కాస్త హల్చల్ చేశారు. హ్మ్. పైగా వాళ్ళేమంటారంటే దీంట్లో ఇవి హిందువులకే అమ్ముతున్నారు వాళ్ళు. ఈ హిందువులకి పిల్లలు పుట్టే అవకాశం లేకోకోకుండా వాళ్ళేదో కలుపుతున్నారు అని జెప్పి మాట్లాడారు. సరే అదలా ఉండగా ఈలోపు ఇంకొకరికి చాలా అత్యుత్సాహం వచ్చేసింది. హ్మ్. ఒక మీడియా హౌస్‌కి. వచ్చేసేసి వాళ్ళేం జేశారు, ఎంచక్కా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి సమ్మక్క సారలక జాతర జరుగుతుంది గదా! హ్మ్. జాతర జరిగినప్పుడు ఆ జాతర దగ్గర ఈ కోవ బన్ను అమ్ముతున్నారు. హ్మ్. అమ్ముతుంటే ఈ కోవ బన్ను అమ్మే అతని దగ్గరికి వీళ్ళు ఎళ్లి మైక్ పెట్టి "నీ పేరేంటి?" అన్నారు. అతను వలి అన్నాడు. ఇంకేముంది వీళ్ళకి పూనకం వచ్చేసింది. హ్మ్. వీళ్ళకి పూనకాలొచ్చేసేసి ఇంక వీళ్ళు ఇంకేముంది అసలు నీ బన్ నీ ఆధార్ కార్డ్ చూపిచ్చు. హ్మ్. నీ పాన్ కార్డ్ చూపిచ్చు అన్న లెవెల్‌లో ఆహ్, హ్మ్, పైగా నువ్విచ్చే బన్నుకి ఎక్స్‌పైరీ డేట్ చూపిచ్చు. హ్మ్. ఇలా రకరకాల ప్రశ్నలతోటి అవును. పైగా ఇలా అడిగేవాళ్ళు కూడా ఏంటి అంటే, ఒక దురుద్దేశంతోనే వెళ్తారు. అవును. వెళ్ళి ఈ దురుద్దేశంతో ఒక్కళ్ళెళ్ళరు. అక్కడ వాళ్ళేమన్నా తిరగబడితే 4 తంతారేమోనని భయంతోటి వీళ్ళొక గుంపుగా ఎళ్తారు. జనాల్లో కలిసిపోయి ఉంటారు. విషయం సీరియస్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు గూడా వచ్చి జాయిన్ అవుతారనమాట. అయితే ఇ ఇ ఇక్కడ మనకి నేను ఈ మాట ఎందుకన్నాను అంటే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది వింటే మీకు నేనెందుకన్నానో అర్థమవుతది. ఇంకా అబ్బాయిని రకరకాల ప్రశ్నలు యాంకర్ సంగతి వదిలేసేసి, ఇంకొకామె ఆ మైక్ లాక్కొని, ఆ మైక్ పెట్టేసేసి, "నువ్వసలు ఇట్లాంటియి అమ్ముతున్నావు గదా! ఇందులో ఏదో కలిసింది. ఇది శుభ్రంగా లేదు. ఇది శుద్ధిగా లేదు. ఇందులో విషం ఉంది. అదుంది, ఇదుంది. నువ్వు తింటావా? అంటే నువ్వు రోజు తింటావా?" అంటే అప్పుడప్పుడు తింటాను అంటే, "రోజు ఎందుకు తినవు?" అంటే ఇక్కడ పిల్లలందరికి ఇచ్చి ఈళ్ళందరికీ అయితే అనారోగ్యం వచ్చేట్టు చేస్తావు గానీ, నువ్వు మట్టుకు బానే ఉంటావా? అంటే అతనంటాడు, "ఒక బన్ అమ్మితే మాకు రూ. 2.5 మిగులుతాయి. హ్మ్. మాకు ఎన్ని బన్నులమ్మితే మా కుటుంబం గడుస్తది. మేము ఈ బన్నులు తింటా కూర్చుంటే మాకు డబ్బులెట్లా" అన్నట్టు అతను మాట్లాడాడు. మరి అంతే కదా! ఇప్పుడు స్వీట్ షాప్ ఉంది కదా! అని చెప్పి రోజు కూర్చొని స్వీటులు తింటారా? స్వీట్లు వాళ్ళు తింటారా? టేస్ట్ కూడా చేయరు. ఆ! ఇప్పుడు డైమండ్‌లు అమ్మే షాప్‌లో వాళ్ళు రోజు డైమండ్‌లేసుకొని తిరుగుతారా? నిజమే గదా! ఆ! అయితే ఇక్కడ లేదు నువ్వు తినాల్సిందే, ఇప్పుడు నువ్వు తినాల్సిందే అంటే అతను పాపం తింటాడు. తింటుంటే కూడా అతన్ని ప్రశ్నించి ఇంకొక గుంపులాగా మూగేశారనమాట. హ్మ్. మూగేసేసేసి అతనికి దగ్గొస్తుంది. ఇప్పుడు బన్ తింటుంటే అవును. పైగా చుట్టూ హ్మ్. పైగా అతను తినేసాడు గదా! తింటున్నాడు గదా! ఎ ఎ తినడేమో అనుకుని వీళ్ళు ఆ మాట అడిగారు. తింటుంటే "నీకెందుకంత చెమటలు పడుతున్నాయి? నువ్వెంతంత గాబరా అవుతున్నావు? నువ్వెందుకంత గాబరా అవుతున్నావు?" అంటే ఒక నిరక్షరాస్యుడు, అవును. ఒక రోజువారీ ఆదాయంతోటి కుటుంబాన్ని నడుపుకునే ఒక వ్యక్తి, హ్మ్. అందున ఒక మైనారిటీ వ్యక్తి చుట్టూ ఇంతమంది మూగి, సో కాల్డ్ చదువుకున్న వాళ్ళందరూ ఇంగ్లీష్‌లోనూ, తెలుగులోనూ అతనితోటి మాట్లాడుతా ఉంటే, ఏం ఈ మాట్లాడతారు? ఏం మాట్లాడతారు వాళ్ళు? నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు ఎళ్ళిపో. అక్కడికి గూడా వద్దాం. అప్పుడే అవ్వలేదు. హ్మ్. సరే. ఇలా మాట్లాడారు. ఇంక ఒకళ్ళకి మించి ఒకళ్ళు వచ్చేసేసేసి ఎవ్వరికి తోచిన భాష్యాలు వాళ్ళు చెప్పేసేసి నానా హంగామా చేసి పారేశారు. హంగామా చేసి పారేసేసి ఇంకతను ఆహ్, అక్కడ నుంచుని అమ్మే ధైర్యం గూడా చేయలేని పరిస్థితి తీసుకొనొచ్చి అసలు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? హ్మ్. అసలు ఈ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గరికి రావటానికి అన్య మతస్థులు రాగూడదని నీకు తెలీదా? అసలు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది తెలీదా నీకు?
అసలు నువ్వు 10 రూపాయలకి కోవా బన్ను ఎట్లా తయారవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ యేశారు. యేసి అసలు ఎంతంటే అతను ఆ నిమిషం ఈ భూమి చీలిపోతే బావుండును. నేను ఆ అవును. భూమిలోకెళ్ళిపోతే బావుండు అనేంత బాధ పానిక్ అతని అయిపోయాడాయన. మొహంలో అసలు ఇంకా అదే ప్లేస్‌లో ఒక మహిళ ఉంటే గనక ఏడ్చేసేది. హ్మ్. అంతలా వీళ్ళు అతన్ని ఏమంటాము మానసికంగా హేళన వేధించేశారు. చేయడం, మానసికంగా కుంగిపోయేలా చేయడం. అసలు వీళ్ళకి మానవత్వం ఉందా? అసలు మనుషులేనా వీళ్ళసలు? అంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలేసేది. అంటే అతను గట్టిగా సమాధానం చెప్పలేడు చెప్పలేడు కదా! కదా! పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలేస్తారా మీరు? మీ చేతిలో మైకులున్నాయి గదా! అని. లేదు అసలు మేము సో కాల్డ్ జర్నలిస్టులం గాబట్టి, మా ఇష్టమైనట్లు మేము మాట్లాడతాము. ఇష్టమైనట్లు రిపోర్ట్ చేస్తాము. దీనికి ఉచ్చం, నీచం ఉండదు. న్యాయం, ధర్మం ఉండదు అని ఇక్కడ పైగా మతాన్ని తీసుకొచ్చారు. హ్మ్. ఏమండి రోడ్డు పక్కన బోర్లమ్ముకునే వాడికిను, సవరాలమ్ముకుని, దువ్వెనలమ్ముకునే, పూసలమ్ముకునే వాళ్ళకి కూడా మీరు రూల్స్, రెగ్యులేషన్స్ పెడితే అసలు ఒక చోట స్థిరంగా వాళ్ళు అమ్ముకోరు. అవును. ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడికెళ్ళి అమ్ముకుంటా ఉంటారు. యాక్చువల్లీ బయట అమ్ముకునే వాళ్ళకి ఆ! లోపల జరిగే మత ప్రార్థనలు కావచ్చు, పూజలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ బయట ఉన్న వాళ్ళకి సంబంధమే ఉండదు. సంబంధం ఉండదు. ఆళ్ళకి వ్యాపారం ఎక్కడుంటే అక్కడ చేసుకుంటారు. వ్యాపారం అక్కడ ఉంటే అక్కడ చేసుకుంటారు. అక్కడేంటి మతం? అక్కడ మతం ఎందుకొచ్చిందసలు? పైగా ఇంకొకటి, ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి అసలు కనీస జ్ఞానం గూడా లేకోకుండా, అసలు ఒక చట్టం, ధర్మం, న్యాయం ఏం చెప్తుంది అని చూడకోకుండా, సరే ఈ మధ్యలోకి ఒక పోలీస్ ఆయన వచ్చేసాడు. ఇప్పుడు మీరు ఇంతమంది కలిసి మీరు మోగి ఇది చేస్తున్నారు గదా! ఇప్పుడు అతనికేమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు అని జెప్పి పోలీసొచ్చి అడిగాడు. పోలీసుని కూడా తిట్టడం మొదలెట్టారు. అవును. పోలీసుని కూడా పక్కకు పంపించేశారు. ఇది మూక బలం అంటారు. మంద బలం అంటారు. ఇది అడివా? ఒక మాట నాకు డౌటొస్తుందండి. ఆ! ఇప్పుడు వీళ్ళు మతాన్ని తీసుకొస్తున్నారు కదా! హ్మ్. ఆ మతాలు ఇలానే చెప్తున్నాయా? అది ఎనీ మతం. ఏ మతమైనా కావచ్చు. ఇలానే చెప్తాయా మతాలు? అస్సలు చెప్పదు. అస్సలు చెప్పదు. అస్సలు ఏ మతము చెప్పదు. ఏ మతానికి సంబంధించిన దేవుడైనా ఇలా ప్రవర్తించమని, ఇలా మాట్లాడమని నేను చెప్పరు. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక మహానుభావురాలు ఆమె ఏం చెప్తుంది అంటే, వీళ్ళు హలాల్ చేస్తారండి ముస్లిమ్సు. హలాల్ చేస్తారు. హలాల్ చేసి దాని మీద ఉమ్మేస్తారు. ఆ ఉమ్మేసింది తినాలా? హలాల్ చేసింది తినాలా? అసలు ఆమెకి తెలియాల్సింది ఏంటంటే, ఒక కనీస జ్ఞానం ఉండాల్సింది ఏంటి అంటే, హలాలు కోళ్ళకి చేస్తారు. అవును. మేకలకి చేస్తారు. బర్రెలకి చేస్తారు హలాలు. అంతేగాని బన్నులకిను ఇప్పుడు కరాచీ బేకరీ ఉంది. హ్మ్. అది ముస్లిమ్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ గూడా మరి హలాల్ చేస్తారా? ఉమ్మూస్తారా? పైగా ఆమె ఇంకో ఛాలెంజ్ చేస్తుంది. నేను బన్ను తయారు చేసి నేను ఉంచుతాను. అది ఇప్పుడు దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ వచ్చి తింటారా అని అడుగుతుంది. అసలు ఒక బన్నుకి, కోవా బన్నుకి, మాంసాహారానికి ముడిపెట్టి మాట్లాడటం అంటే బోడిగుండుకి బట్టతలకి ముడేసినట్టు లేదండి? అసలు మాంసాహారం గురించి వివేకానందుడు అద్భుతంగా చెప్పాడు. మీరు వివేకానందుడు అని చెప్పి రక్తం ఉప్పొంగించుకుంటారు గదా! వివేకానందుడు ఏం చెప్పారు? మీ మీ మాంసాహారమా, శాకాహారమా అనేవి మీ పూజ గది దాటి బయటికి రావద్దంటాడు. అవును. మరి అవి ఆ జ్ఞానంతో మీకు పని లేదు. ఆ మాటలతో, ఆ ప్రబోధాలతో మీకు పని లేదు. మీకున్న ప్రబోధం ఏంటి అంటే, మీ మనసు ఏం చెప్తుంది అంటే ఒక్కటే. ఏం చేసైనా సరే, ఇవాళ ఈ దేశంలో ఉన్న అధికార పార్టీకి నచ్చేలాగా బిహేవ్ చేయటం. వాళ్ళకి మస్కా కొట్టటం. ఈ మస్కా వీరులు ఎక్కువైపోయారు. ప్రతిదానికి మతాన్ని జోడించేసేసి, నాకు చిన్నప్పుడు తెలుసండి హలాల్ అంటే. హైవే పక్కన హోటల్ నడుపుకునే ఒక ఆవిడొచ్చి,
కోళ్ల ఫారం దగ్గర కోళ్ళు తీసుకొని వెళ్ళి ఆమ్, ఆ, ఆమ్, ఒక ఆయన ముల్లా అని ఉంటారు, ముల్లా దగ్గరికి వెళ్ళి హలాల్ చేయించుకుని వెళ్ళేది. ఎందుకు అంటే చాలామంది ముస్లిమ్స్ హలాల్ చేయని మాంసం తినరు. అవును. అంటే రక్తంతో తినకూడదు అని వాళ్ళ భావన. అంటే వాళ్ళకేవో దేవుడికి అర్పించింది మనం దేవుడికి అర్పించకుండా మనం తినకూడదు అనే ఒక ఉద్దేశం వాళ్ళకుంది. అయితే ఈ హోటల్ నడిపే ఆవిడ హిందూ, మరి ఈవిడెందుకు అది ఫాలో అయ్యింది? ఇప్పుడు వచ్చే లారీ డ్రైవరు, ఆ క్లీనరు, ఈమె హలాల్ చేయించిందా లేదా అని దగ్గరుండి కూర్చొని చూడరు కదా, అవును. అంత టైం ఉండదు కదా. కానీ వ్యాపార నీతి అంటారు దాన్ని. ఆమె ఆ వ్యాపార నీతి కోసం హలాల్ చేయించి ఆమె ఆమె హోటల్ ఉన్న ఏరియాలో హలాల్ చేసే వ్యక్తి లేడు. అందుకని ఒక 10 కిలోమీటర్లు వచ్చి హలాల్ చేయించుకొని తీసుకొని వెళ్ళి చేసేది. ఎందుకంటే అది వాళ్ళిచ్చే డబ్బులతోటి మన హోటల్ నడుస్తుంది. ఇది మన జీవనాధారం. మన జీవనాధారం అయిన దాని మీద మనము అబద్ధం ఆడకూడదు అనే ఒక నీతి ఆమెని అలా ఫాలో అయ్యింది ఆవిడ. నాకెంత గొప్పగా అనిపించేదో ఆవిడ అంత చిన్నప్పుడే. నాకు అప్పుడు తెలుసు హలాల్ అని. మరి మనకి ఇప్పుడు చాలా వయసు వచ్చేసింది, బుర్ర ఎదగొద్దా? తెలియంది తెలుసుకోవద్దా? అసలు హలాల్ దేనికి చేస్తారు, దేనికి చేయరు అనే జ్ఞానం కూడా తెలియదా? హలాల్లో కూడా ఉమ్మూస్తారు అనే సంగతి నాకు తెలియదు ఇప్పటికీ. అంటే వీళ్ళు ఎక్కడ దాకా వెళుతున్నారు అంటే, ఎదుటివాడు బలహీనుడైతే, మైనారిటీ మతం వాడైతే, వేరే దేశం నుంచి శరణార్థిగా వస్తే వీళ్ళ దృష్టిలో వాళ్ళు మనుషులే కాదు. వాళ్ళతోటి వీళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేయరు. వాళ్ళు మనుషులు అవునా కాదనేది కాసేపు ఒక్క నిమిషం పక్కన పెట్టండి. పోనీ ఏదో ఒకటి అనుకోండి, అసలు వీళ్ళు మనుషులుగా బిహేవ్ చేయాలిగా. ఇంకొకటండి నాకు బాగా గుర్తొచ్చిన విషయం ఇట్లాంటి దానికి సంబంధించి, ఒకరోజు ఒక ఆవిడ గుడి ముందు పూలు అమ్ముతుంది. గుడి ముందు పూలు అమ్మే ఆవిడ బొట్టు పెట్టుకోలేదు. ఒక ఆమె వచ్చేసేసి ఎట్లాంటి నోరెక్కువ ఉన్న ఆవిడ వచ్చేసేసి, నువ్వు బొట్టు పెట్టుకోలేదేంటి అని అడిగింది. నేను పెట్టుకోనండి, నేను క్రైస్తవ మతము అని చెప్పింది. మీ క్రైస్తవులకి ఇక్కడ ఏం పని, పూలు ఎందుకు అమ్ముతారు అని బలవంతంగా వేరే అమ్మాయిని బొట్టు తీసుకురా అని చెప్పి ఆ అమ్మాయికి బొట్టు పెట్టిందండి. నువ్వు బొట్టు పెట్టుకుంటేనే ఇక్కడ పూలు అమ్మాల్సిందే అని కూర్చుంది. నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందో చెప్పమంటారా? అసలు సమ్మక్క సారక్క జాతరకి వేరే మతస్థులు రాకూడదు అన్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. మరి అసలు నన్ను అడిగితే సమ్మక్క సారక్క జాతరకి గిరిజనులు తప్పితే వేరే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళు గిరిజన దేవతలు. అసలు మామూలు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? పైగా ఇప్పుడు మన ఎగ్జిబిషన్ జరుగుతుంది హైదరాబాద్లో. ఎన్ని మతాల వాళ్ళు, ఎన్ని ప్రాంతాల వాళ్ళు, భారతదేశం బ్యూటీనే అది కదా. దాన్ని పక్కన భిన్నత్వంలో ఏకత్వం. అసలు మీకు ఇంత అవసరం దేనికి వచ్చింది? అసలు ఒక మనిషిని ఇప్పుడు అతని తండ్రి వచ్చి, మీరు కావాలంటే చెక్ చేయించుకోండి, దానిలో ఏదైనా ఉందని తేలితే మమ్మల్ని ఇక్కడే ఉరి తీయండి అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కర్నూలు ఏరియాలో వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది గేదెల్ని పెంచుకుంటారు. పెంచుకొని ఆ గేదెల పాలతోటి వాళ్ళు ఇంట్లోనే కోవా తయారు చేస్తారు. కోవాలో వేసేది ఏంటి? పాలు, పంచదార, బొంబాయి రవ్వ వేస్తారు. ఈ బన్నులు 2:30కి దొరుకుతాయి వాళ్ళకి, ఫ్యాక్టరీలో తయారవుతాయి బన్నులు. ఈ బన్నులను తీసుకుని వచ్చి వాళ్ళు ఈ కోవా పూసేసి ఒక్కొక్క బన్నుకి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అది వచ్చేది 2.5 రూపాయలు వాళ్ళకి మిగులుతాయి. అవును. హోమ్ మేడ్ కోవా బన్నులు చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. తింటాం, బయట తింటాము. దాంట్లో కూడా జాతి, మతం, కులం పెడితే ఇంకేంటి అసలు, అంతే కదా. అసలు ఎక్కడ దొరికిన సంత అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఎందుకు ఇంత చేస్తే అంటే ఖండించాల్సిన వాళ్ళే దానికి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఎలా పడితే అలా మాట్లాడితే. ఇవన్నీ కాదండి, నిన్న ఒక వార్త వచ్చింది. డామినోస్ పిజ్జాస్ ఉన్నాయి కదా, పిజ్జాస్ అమ్మే
షాపులు చాలా ప్రమాణాలు పాటించట్లేదు, శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అని వచ్చింది. మీకేదైనా చేతనైతే అక్కడికెళ్ళండి. ఇంకా అన్నిటికన్నా ఇంకా ముఖ్యం, చాలా స్వీట్ షాపులులో ఎక్కడా కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. అవును. సైకిల్ పైన అమ్ముకునేవాడిని ఎక్స్‌పైరీ డేట్ అడుగుతున్నారు అంటే మీ బుర్ర అరికాల్లో కూడా లేదేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళని అడిగేంత ధైర్యం ఉంటదా మనోళ్ళ దగ్గర? అంత చేతకానప్పుడు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఇంకెందుకమ్మా మాట్లాడటం? నువ్వు ఎవరినైనా నిలదీయగలగాలి. దేశాధ్యక్షుడినైనా నిలదీయాలి, అట్టడుగు వాళ్ళనైనా నిలదీయాలి. ఇప్పుడు మనకి అట్టడుగు నుండేదెవరు? మన ఊర్లో అట్టడుగు వార్డ్ మెంబరు. హ్మ్. ఆళ్ళు పూర్తిగా కింద. పైన దేశ ప్రధాని. ఎవ్వరినైనా సరే అక్కడున్నది ఏ కులము, ఏ మతము అని చూడకోకుండా అయినా ఇవన్నీ చేయడానికి సంబంధిత అధికారులు ఉన్నారు కదా! గవర్నమెంట్ పనిచేస్తుంది కదా! మధ్యలో వాళ్ళకెందుకు? ఏదైనా ఇబ్బందికరం అక్కడ ఏదన్నా కల్తీ జరుగుతుందని అనిపిస్తే, లేకపోతే ఏదైనా ఫిర్యాదు అందితే వాళ్ళు కదా వచ్చి దాన్ని చెక్ అట్లా చేయాలి. కాదుగా. ఇప్పుడు మనకి వేరతాళ్ళేస్తారని కదా మనకి బీజేపీ రామచంద్రరావు గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఒక ముగ్గురు మాకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ వ్యాఖ్యలకి మా పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకి మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ఒక ముగ్గురు మహిళల గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ముగ్గురులో ఎవరున్నారంటే శంకర మౌనిక గారు, సినిమా యాక్టర్ మాధవీలత గారు, కరాటే కళ్యాణి గారు. వీళ్ళు ముగ్గురు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు. మతం మీద పడటం, ఒకళ్ళేమో మతం మీద, ఇంకొకరేమో కమ్యూనిస్టుల మీద, ఇంకొకరేమో పైగా బూతులు మాట్లాడటం, మీడియాలో బూతులు మాట్లాడటం. కరాటే కళ్యాణి ముగ్గురిని మా పార్టీ కాదు అన్నారు. ఇప్పుడు ఈ సదరు ఛానల్ ఏదైతే ఉందో, ఈ సదరు ఛానల్ని కూడా ఇప్పుడు ఆ ఛానల్కి మాకు సంబంధం లేదు, వాళ్ళ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అంటే, అప్పుడు ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో వీళ్ళు అని ఒకంత సామాన్య ప్రజలు భయపడుతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి పరిస్థితులు అదుపు తప్పితే సంతలో కుక్కలను కొట్టినట్టు కొడతారు. ఇట్లా చేస్తే అమాయకులతోటి, బలహీనులతోటి, పేదవాళ్ళతోని పెట్టుకోవద్దు. ఎందుకంటే పేదవాళ్ళ ఆగ్రహం వాళ్ళ ఆ పేగుగాలిన దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళతో అనవసరంగా పెట్టుకోవద్దు. మీకు ఏదో వేరతాళ్ళు వేయించుకుందాం అనుకున్న వాళ్ళ ముగ్గురు ఎట్లా అబాస్పాలు అయ్యారో చూసాం కదా. అట్లాగే ఇప్పుడు ఈ సత్కారం కూడా జరుగుతుంది మీకు కూడా. మీరు ఏదో అనుకుని ఏదో చెయ్యొద్దు. రోహింగ్యాల విషయం కావచ్చు, ఇలా పేదవాళ్ళు వాళ్ళ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కులం అంటగట్టి మాట్లాడటం కావచ్చు. కులాలు, మతాలు, జాతులు అంటగట్ట. అసలు నన్ను అడిగితే నేను ఒకటి చెప్తానండి. అసలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాల్ని ఈదుకునేవాళ్ళు నా దృష్టిలో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క. వాళ్ళు పెద్ద పెద్ద సీఈఓలు కాకపోవచ్చు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, లేకపోతే ఇలా మీడియా హౌసులు నడిపే గొప్ప గొప్ప వాళ్ళు కాకపోవచ్చు, కానీ చదువుకోని వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఈ చదువుకున్న వాళ్ళు, ఈ మీడియా హౌసులు నడిపే వాళ్ళు కొంతమంది, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఈఓలు, వీళ్ళందరూ ఎవరో ఒకళ్ళు బూట్లు నాకేవాళ్ళే కొంతమంది, అందరినీ కాదు. అలా సంపాదించే మీకు ఇలా ఆరుగాలం కష్టపడి, ఎండనక వాననక కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళకి వాళ్ళ పేరైతే అర్హత కూడా లేదని చెప్తున్నా నేను. అందుకని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.